హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ 5 స్టార్ శ్రీకాంత్. సో నేనైతే ఈరోజు అయితే షూటింగ్కి వెళ్తున్నా. షూటింగ్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్. మేము మాక్సిమం కొండాపూర్లో ఎక్కువ షూట్ చేస్తాం. ఆ లొకేషన్ బట్టి మేమైతే పక్క విలేజ్ అయితే వెళ్తాం. పక్క విలేజ్ అంటే అండ్ మా విలేజ్ కూడా అంబార్పేట్, పైడిపల్లి అంటే చెల్ల వాళ్ళ ఊరు, అనిల్ బావల్ ఊరు. ఎండపల్లి కానీ, ధర్మారం కానీ, గుళ్ళకోట కానీ, సో ఈ సరౌండింగ్ లో అయితే మేమైతే షూట్లు అయితే ఎక్కువ చేస్తామండి. ఎండాకాలం వడదెబ్బ అయితే షూట్ అయితే తీస్తున్నాం. మన షూట్ కి అయితే ఎవరెవరు వస్తారు ఏంది అనేది అక్కడికి ఏమైనా చూపిస్తాం. చాలా మంది అంటారు వీళ్ళకేంది అట్లా పోతారు ఇట్లా వస్తారు షూటింగ్ చేస్తారు మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ దాని వెనక చాలా కష్టం ఉంటది. ప్రతి పనిలో కష్టం ఉంటది. కష్టం లేదంటూ పని అయితే ఏది ఉండదు. 15-20 నిమిషాల షూట్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో అది మీకు చూపిస్తా. ఓకే, వెళ్దాం. ఈ తోవ వచ్చేసి అంబర్పేట నుంచి కొండపూర్కి వెళ్లే షార్ట్ కట్ తోవ. కొండపూర్ వెళ్ళడానికి నాకైతే 2 నిమిషాలు టైం పడుతుంది అంతే. మనోళ్ళు అయితే అచ్చిల్ను టిఫిన్ చేస్తుర్రు. బుజ్జమ్మ, సిరి, రమ్య. ఈ మేడం నేమ్ వచ్చేసి అయితే శైలజ. ఈ మేడం అయితే కరీంనగర్ నుంచి వచ్చేసింది. ఈ మేడం దే ఫస్ట్ సీన్ కాబట్టి ఆ సీన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఇంట్లో తీసేటప్పుడు అయితే మా వాళ్ళ కష్టాలు చూడండి ఒకసారి. కుడుకుతుందా ఇంట్లోనే ఉన్నారు కదా ఫ్యాన్ వేసుకోవచ్చు అని అనుకుంటారు కావచ్చు కొందరు. మేము షూట్ చేసేటప్పుడు అయితే ఫ్యాన్ కూడా బంద్ చేస్తాం, ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంట్లో సీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటకి అయితే వచ్చేసినాం. ఎర్రగా తెరిచింది పోయిండా ఇవరాక చల్లగా ఉండే వర్షం వచ్చి అనుకున్నావు. కానీ ఇప్పుడు ఉంటా చూడిగా మాకు ఎండకు. మన వాళ్ళు అయితే ఎండకైతే భయపడుతుండ్రు, కానీ ఏం చేద్దాం తప్పదు, ఖచ్చితంగా షూట్ చేయాల్సింది. సెకండ్ సీన్ అయితే తీస్తున్నాం. ఈ సీన్ అయితే అయిపోయినాక తినేసి బయట లొకేషన్ కి అయితే వెళ్ళిపోవడమే. నీకు పెళ్ళైనాక నాలుగు నీ మూడు పెట్టా. సెకండ్ సీన్ అయిపోయేసరికి ఈయనే 12 అయింది. టైం అయితే 12 అవుతుంది. తిన్నాకనే వెళ్దామని మేమైతే అనుకున్నాం. ఫుడ్ అయితే రెడీ అయింది. మేము అందరం కలిసి అయితే తింటున్నాం. తినేసి బయట లొకేషన్ కి అయితే వచ్చేసినాం. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది కాబట్టి మీరైతే నిర్వడకుర్రి. దూపైనప్పుడైతే నీళ్ళు తాగమని చెప్పిన. మన వాళ్ళకైతే ఈత చెట్టు కింద సీన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తానా. అయిపోయినాక నువ్వు ఉరికిరా ఏం తానరా మీరీడా అని అన్నాక కనబడతలేదా ఈత పనులు దులుపుకుంటాను. మన వాళ్ళకు ఇలా చేయమని చెప్పిన వాళ్ళైతే చేస్తుర్రు. ఎండింగ్ సీన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇచ్చినా చూడండి. చాలా బాగుంటది, ఫన్నీగా ఉంటది. అలాగే మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Ang